హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా బాండిల్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. గుత్తి వంకాయ కొరకు ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలు 4 ఒప్పులు చేసుకోవాలండి. ఒక్కొక్క వంకాయ అలా చేసేసుకొని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో కొద్దిగా పసుపు సాల్ట్ ముందే వేసుకోవాలండి. వంకాయలు మగ్గాలి కదా, అందుకనేసి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేరుశనగ పప్పు, కొద్దిగా ధనియాల పౌడరు, ఆనియను, టమాటో అన్నీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఈ వంకాయలు మగ్గిన తర్వాత అందులో వేసుకోవాలండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొనేసి ఆ తొక్కలన్నీ తీసేసి నీట్గా గుజ్జు ఒకటి రసం ఒకటి తీసేసుకొని బాగా వేగిన తర్వాత మసాలాలో వేసుకోవాలండి. గుత్తి వంకాయ కూర భలే ఉంటుందండి, అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. మాకు భలే వచ్చిందండి టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ. బాగుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, సంగటికి బాగుంటుందండి కాంబినేషన్. జొన్న రొట్టెకైనా బాగుంటుంది. ఇవాళ అయితే బాగా టేస్టీగా వచ్చిందండి. మన వీడియోస్లో ఉంది గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో కూడా ఉంది నీట్గా. మసాలా ఎట్లా మిక్సీకి ఏమేమి వేసేది అంతా మొత్తం ఉంది. పాత వీడియోస్లో కూడా ఉన్నాయి, చూడొచ్చు. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, వంకాయలు బాగా మగ్గినాయి నూనెలోనే. మసాలా కూడా బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ రసం తీసేసుకొని వేసేసుకుందాం. అందులో కర్రీలో వేసుకొని కాసేపు మూత పెట్టుకున్నామంటే బాగా ముక్కలకన్నిటికీ పప్పులకంతా ఆ గుజ్జు రసం పట్టి బాగుంటుందండి టేస్ట్గా. మనకు చింతపండుతోనే బాగా టేస్ట్ వచ్చేది. చేపల కూరలో అయినా కానీ, ఇలా వంకాయ కర్రీలో అయినా కానీ ఆ చింతపండు రసం వేస్తేనే చూడండి అలా నూనె తేలుతుంది కదా. పొడి చింతపండు మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొనేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకోవడమే. వంకాయలు నూనెలోనే బాగా మగ్గిపోయాయి కాబట్టి ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత టేస్ట్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. భలే ఉడికిందండి వంకాయ కూడా, భలే టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.